ఈరోజు ప్రపంచ వీరుడు, జాతికి స్ఫూర్తి నింపిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 123వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీసులో నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా జాతికి స్ఫూర్తి, చరిత్రలో మరిచిపోయినటువంటి కప్పబడినటువంటి ఒక వీరుడి చరిత్ర. ఎటువంటి సౌకర్యాలు లేని ప్రపంచంలో ఈరోజు చరిత్రలున్న కొందరు జైలు గోడలలో బుక్కులు రాసుకుంటా టైంపాస్ చేసే సమయంలో ఈ వీరుడు ప్రపంచాన్ని ఎదిరించి జయించి ఈ దేశం నుంచి కుట్రలు కుతంత్రాలు చేసిన భారతీయ నాయకులు, సొంత పార్టీలో నాయకులు, దేశానికి స్వాతంత్రం తెచ్చినామని ఫోటోలు పెట్టుకున్న ఈరోజు చరిత్రలో ఉన్న నాయకులు వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ కుట్రలను ఛేదించుకొని కలకత్తా నుంచి బయలుదేరి దేశ విదేశాలు తిరుగుతూ ఆ రోజుల్లోనే ఎటువంటి రవాణా సౌకర్యం లేని టైంలో జర్మనీ కావచ్చు, మాస్కో కావచ్చు, అంటే ఊహించండి ఆ ప్రపంచ వీరుడి చరిత్ర, అతని ఘనత, అతని ధైర్యము, అతని రక్తంతో స్వేదంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది సింగపూర్ దేశంలో మొదటి స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటించిన ఒక మగధీరుడు, ఒక వీరాది వీరుడు, ఈ జాతికి ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి నింపిన నాయకుడి ఆశయాలు ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము, ఆ స్ఫూర్తి నింపుకుంటాము. ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు, అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతావనికి, యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి, ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై హింద్. జై హింద్.